ఏంటి? హలో అండి. సో, మూవీ చాలా మంచిగా వచ్చింది. నేను కూడా చాలా ప్లెజెంట్‌గా సర్ప్రైజ్ అయ్యా. ఎందుకంటే నాకు కూడా తెలీదు కదా! చేస్తున్నప్పుడు ఎంత లాస్ట్ విజన్ ఎట్లుంటదో. ప్రొడక్షన్ డిజైన్ వైజ్, డైరెక్షన్ వైజ్, హోల్ ద స్టోరీ ఫ్లో అయ్యేది. చాలా గ్రాండ్‌గా అనిపించింది. ఒక చిన్న సినిమా ఇంత మంచిగా ప్రొడక్షన్ డిజైన్‌తో ఇంత గ్రాండ్‌గా ప్రజెంట్ చేయడం చాలా రేర్‌గా జరుగుతుంటది. ఇట్లాంటి సినిమాలు అందరూ చూసి ఎంకరేజ్ చేస్తే ఇట్లాంటి సినిమాలు ఇంకా వస్తాయి. ఫ్రెష్ కంటెంట్, చాలా ఫ్రెష్ కాంటెంట్ ఇది. అండ్ థ్యాంక్స్ టు అవర్ ప్రొడ్యూసర్స్ ఫర్ గివింగ్ మురళి గారు ఎవ్రీథింగ్ హీ వాంటెడ్. ఆయన ఎప్పుడు చెప్తుంటాడు, నాకు ఏది ఏది కావాలన్నా ఇచ్చారు అని. సో దట్స్ అ గ్రేట్ థింగ్. సో ప్లీజ్ అందరు చూడండి, ఎంకరేజ్ చేయండి, అందరికీ చెప్పండి. జనాలు ఇప్పుడిప్పుడే పికప్ అవుతుంది. సో మీరే మీడియా వాళ్ళు పుష్ చేసి దీన్ని అందరికీ తెలిసేలా చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వంశీ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు సీరియస్గా ఒక మాట. ఏదో సీరియస్ సీరియస్ ఓకే, సీరియస్ సీరియస్. సీరియస్. సో ఇప్పుడు ఇందులో శవాల్ని మార్చి పెడతారు కదా, అలానే జీవితంలో ఏదైనా ఒకటి మార్చి ఇంకొకటి పెట్టాలి అంటే లైఫ్లో ఏది తీసి ఏది పెట్టాలనుకుంటున్నారు మీరు? ఏది మార్చి ఏది ఎందుకు అట్లా నవ్వుతున్నారు? లైఫ్లో మీ వెనక ఏదో చాలా డార్క్ థాట్స్ ఉన్నాయని నాకు అనిపిస్తుంది. ఎందుకు అట్లా అసలే నవ్వుతున్నారు? సీరియస్ వీళ్ళందరికీ తెలిసి ఇన్ని ఇయర్స్ లో నేను స్ట్రైట్ గా తప్ప మీరు like, సీరియస్ అన్నారు ఫస్ట్. Serious. ఏది తీసి ఏది పెట్టాలనుకుంటున్నారంటే అలా బేస్ వచ్చింది తప్ప కోల్డ్ వల్ల లైఫ్ లో ఏదైనా మార్చాలి, life- ఇది తీసి నా life లో ఉన్నది. ప్లేస్ చేయాలి అంటే ఏది? మీ లైఫ్ లోనే. ఆ, జీవన్ గారి లైఫ్ గురించి మీరేం చెప్తారు? కష్టం. నా లైఫ్లో కొంచెం టైం తీసుకొని చెప్తా. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. థ్యాంక్స్ ఫర్ ఆస్కింగ్. ఐ టేక్ సమ్ టైం. నేను ఐఏఎస్ ఐపీఎస్ ఎగ్జామ్స్లో అడిగే క్వశ్చన్ అడిగానా? సింపుల్గానే కదా అడిగాను నేను. అదే మాకు ఇప్పుడు శరత్ గారిని అడిగితే ఇమీడియట్గా చెప్పేసేవారు, ఆయన మాలలో ఉన్నారు. సో ఆయనకి నేను అడిగిన క్వశ్చన్ తెలియదు. ఆయన ఎప్పుడు ఫోటో ఓకే, ముందుకి ఇంకో ఇద్దరు రమ్మంటే ఫోటో తీసుకుని నా పని అయిపోతుంది కదా అనుకుంటున్నారు. ఆయన సీరియస్గా కనిపిస్తారు కానీ ఈజ్ వెరీ గుడ్ పర్సన్ అనమాట. సో థ్యాంక్ యూ వంశీ గారు, థ్యాంక్ యూ సో మచ్.